గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, అలాగే ఈ సమయంలో వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఎడల మీరు చూపించిన ప్రేమను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీరు ప్రభువా నాయన మమ్మల్ని భద్రపరిచారు, ప్రభువా పోషిస్తూ ఉన్నారు. ఆత్మీయంగా అనేకసార్లు బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మమ్మల్ని వాక్యం ద్వారా దర్శించారు, ప్రభువా ఆదరించారు. ప్రభువా అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మాతో మాట్లాడమని విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి, మీ సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ యొక్క పరిపాలనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నాయన మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన మీరు దీవించమని, ఆత్మీయంగా ఎదగడానికి కృప చూపించమని, నిజమైన క్రైస్తవ జీవితం ప్రభువా నాయన అర్థం చేసుకోవడానికి, జీవించడానికి, తీర్మానించుకోవడానికి కావలసిన జ్ఞానం, విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రాధేయపడుతూ, పరిశుద్ధాత్మదేవ ప్రభువా మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని, మీరే మాట్లాడమని, మనుషులు మాట్లాడడం వల్ల ఏమో ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రభువా మీ స్వరం వినిపించమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి కొన్ని పక్షులు యొక్క స్నో స్టామ్లో మంచు బాగా పడుతున్న మంచు తుఫాన్ లాగా వస్తున్న సమయంలో ఆ మంచులో చిక్కుకుపోయి అవి ఎగరడానికి ప్రయత్నిస్తున్నా ఎగరలేని పరిస్థితుల్లో పక్షులు ఉన్నాయి. అవి బాగా ఇలాగ ఫ్లటర్ చేస్తూ ఉన్నాయి ఆ యొక్క రెక్కలతో, కానీ ఎగరలేక మంచులో కూరుకుపోయినాయి. అయితే ఆ దృశ్యాన్ని అక్కడికి కొంచెం దూరంలో ఒక హౌస్ ఉంది, ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఆయన తలుపు తీసి చూస్తే ఆ దృశ్యం కనిపించింది ఆయనకి. అరే ఎలాగ ఈ పక్షులు పాపం ఇలాగ చిక్కుకుపోయినాయి అని అతను ఆలోచిస్తూ ఉండగా అతనికి ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆయనకు ఒక కొట్టం ఉంది, అంటే బార్న్ లాగా ధాన్యం దాచుకునే కొట్టం ఉంది. అందులో ఈ పక్షులను పెట్టొచ్చు కదా, అందులో ఉంచితే కొంచెం వెచ్చగా అవుతాయి. ఆ తర్వాత కొంచెం ఆహారం పెట్టాక అవి మళ్ళీ ఎగిరి వాటి స్థలాలకి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకొని ఆయన ఏం చేశాడంటే ఆ బాన్ తలుపులు ఓపెన్ చేసేటికి ఆ పక్షుల్ని రమ్మని ఆహ్వానించడానికి ఎంత పిలిచినా, ఏం చేసినా, ఎన్ని సైకిల్ చేసినా సరే ఆ పక్షులు రావట్లేదు. అయితే ఫుడ్ పెడితే అట్రాక్ట్ అయ్యి వస్తాయేమోనని కొంచెం బ్రెడ్ తీసుకొచ్చి ముక్కలు చేసి వాటిని ఆకర్షించడానికి ఆ బ్రెడ్ ముక్కలు అవి చూపించి చల్లి ఇలా చేసినా సరే అవి ఏమీ పట్టించుకోవట్లేదు. అయితే అప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే పాపం ఎలాగ నేను వీటికి సహాయం చేయగలను, నేను కూడా ఒక పక్షినైతే ఈజీగా సహాయం చేసేవాడిని అని ఆయనకు అనిపించింది. సో యేసు ప్రభువారు కూడా మనం ఈ లోకంలో మనిషిగా, మానవునిగా, మనలాగా ఈ లోకానికి రావడానికి గల కారణం అదే. అంటే దేవుడే మనిషి రూపంలో
మనిషిలాగా మనలాగా వచ్చి ఒక జీవితాన్ని మనకు మాదిరిగా జీవించి చూపించి, మనకు మార్గం చూపించి, ఒక సత్యమైన ఒక జీవితం మనకు చూపించి, ఆయన మన పాపాలన్నింటినీ తీసేసి ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని జీవించి, దాన్ని ధర్మశాస్త్రం యొక్క అధికారం మన జీవితంలో లేకుండా చేసి, మనం కృప మీద ఆధారపడి బ్రతికేటట్లు చేసి, ఆయన మనకు ఒక మార్గం చూపించి మనల్ని విడుదల చేసి, మనం పాపం నుంచి, శరీరం నుంచి, అలాగే లోకం నుంచి, ధర్మశాస్త్రం నుంచి మనల్ని సంపూర్ణంగా విడిపించి, దేవుని కృప మీద ఆధారపడి బ్రతికేటట్లు మనకు అవకాశం దయచేసి, ఒక అద్భుతమైన ఒక జీవితానికి, ఒక నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని మనకు చూపించారు యేసు ప్రభువారు. సో అది అంటే దేవుని గొప్ప ప్రణాళిక, ఆయన ప్లాన్ అన్నది మనం అర్థం చేసుకోవాలి ఉదయకాల సమయంలో. ఆయన ప్రణాళిక ఎందుకంటే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో మనం ఈ 2 వచనాలు, 4-5 వచనాలు, 4వ అధ్యాయంలో మనం చూస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుని ప్లాన్ ఉంది. అంటే కరెక్ట్గా ఈ టైంకి యేసు ప్రభువారు రావాలన్నది దేవుడు నిర్ణయించినటువంటి ఒక టైం. ఆయన అవతారం, లేకపోతే ఆయన మా దేవాతి దేవుడే మానవునిగా ఈ లోకానికి రావడం అన్నది ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టం, ఒక సంఘటన మానవ చరిత్రలో మనం చూస్తే. సో అది మనం నిజంగా మనకు అర్థమైతే, యేసు ప్రభువారి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క యేసు ప్రభువారి ఈ లోకానికి రావడం, ఆయన పుట్టుక, ఆయన జీవన విధానం, ఆయన జీవించి చూపించిన విధానం, అనేక మందికి మాదిరికరంగా జీవించిన విధానం, తాను తగ్గించుకొని జీవించిన విధానం, ఒక అద్భుతమైనటువంటి దేవుని రాజ్యాన్ని మనకు పరిచయం చేయడం, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే దేవుని ప్రణాళిక నిజంగా మనకు అర్థమవుతుంది. అది ధ్యానం చేసి అర్థం చేసుకుంటే మనం ఆ జీవితం తప్ప వేరొక జీవితం జీవించలేము. ఆ యొక్క దేవుని ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమని మనం తృణీకరించలేము. ఆ దేవుడిని గౌరవించకుండా ఉండలేము, ఆయనకి భయపడకుండా ఉండలేము. అది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. అది దేవుడు మనకు చూపించినటువంటి గొప్ప నూతనమైనటువంటి జీవితం. ఈ యొక్క 2025 చివరి దినాల్లో, చివరి మాసంలో మనం ఉన్నాం. సో మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఉదయకాల సమయంలో. అంటే మన జీవితం ఏ విధంగా కొనసాగుతుంది, యేసు ప్రభువారి ఈ లోకానికి మనం ప్రతి సంవత్సరం కూడా చాలామంది క్రైస్తవులు డిసెంబర్ 25 రాగానే, డిసెంబర్ మాసం రాగానే ఇళ్లల్లో స్టార్లు, ట్రీలు, లైట్ సెట్టింగ్స్ రకరకాలుగా పెట్టి సెలబ్రేట్ చేసుకోవడానికి, పిండి వంటలు వండుకోవడానికి, కొత్త బట్టలు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా మనకి క్రైస్తవ జీవితం అర్థమయ్యి, యేసు ప్రభువారు చూపించిన మార్గం, ఆయన మరణ పునరుత్థానాల యొక్క అంటే ఎందుకు ఆయన మరణించారు, తిరిగి లేచారు అన్నది నిజంగా మనకు అర్థమైతే, నిజమైన క్రైస్తవ జీవితం మనకు అర్థమైతే, మనం ఇటువంటివి ఈ విధంగా మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోం. ఈ విధంగా ఒకరోజుకు పరిమితం చేయం. యేసు ప్రభువారి పుట్టుకొని మరణ పునరుత్థానాలని సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకునేది కాదని మనకు ఈజీగా అర్థమైపోతుంది. మన జీవితం ఎప్పుడు కూడా, ప్రతిరోజు కూడా ఆయన జీవితాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, ఏదో శాంటా క్లాస్ డ్రెస్సులు వేసుకోనో, కేకులు చేసుకోనో, లేకపోతే ఏదో ఆ ఒక్కరోజు చర్చిలో హడావుడి చేసో, లేకపోతే ఆ మంత్లో క్యారల్స్ పాడో, లేకపోతే డ్యాన్స్ లేసో కాదు. ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ
దేవునికి సంబంధం లేనివి లేకుండా ఆత్మీయమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి జీవితానికి మనం చేస్తున్న ఈ హడావుడికి ఏమి సంబంధం లేదని అర్థమైపోతుంది. మనం నిజంగా యేసు ప్రభు వారి పుట్టుకని, మరణాన్ని, జీవితాన్ని, మరణ పునరుద్ధానాల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా మనము సొంత జీవితాన్ని, సొంత ఆలోచనల్ని, సొంత తలంపుల్ని వాటన్నిటిని చంపేసి అవన్నీ పాపంతో నిండుకున్నవని మనం అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారమైనటువంటి దేవుని కృప మీద ఆధారపడి జీవిస్తాం. యేసు ప్రభు వారు వచ్చింది దానికోసమే. మనల్ని లోకం నుంచి, పాపం నుంచి, శరీరం నుంచి, ధర్మశాస్త్రం యొక్క అధికారం నుంచి మనల్ని సంపూర్ణంగా విడిపించి కృప మీద ఆధారపడి, అంటే యేసు ప్రభు వారు మన ద్వారా యేసు ప్రభు వారు జీవించే జీవితాన్ని జీవించడానికి మనం పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిరోజు లోబడ్డానికి సిలువనెత్తుకోనంటే మన సొంత తలంపుల్ని, వాటిని ఆలోచనల్ని, పాపపు ఆలోచనల్ని, పాపపు తలంపులు వాటన్నిటిని మనం పక్కన పెట్టి దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకుంటాం. దేవుని చిత్తం మాత్రమే చేస్తాం. ఇది యేసు ప్రభు వారు మానవ జీవితాన్ని సెలబ్రేట్ చేసిన విధానం. ఆయన ఏ విధంగా సెలబ్రేట్ చేశాడంటే, ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక రాజులాగా అలాగ రాలేదు. మీరు చూడండి, నేను దేవుణ్ణి లేకపోతే దేవుని కుమారుణ్ణి అని ఆయన ఒక అట్టహాసంగా ఈ లోకానికి రాలేదు. క్రైస్తవ జీవితం అనేది చాలా ఒక అద్భుతంగా, మనం నిజంగా అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి లోకానికి, ఈ శరీరానుసారమైన జీవితానికి అర్థం కాని, ఈ లోకానికి అతీతమైనటువంటి, ప్రపంచానికి తెలియని ఒక గొప్ప జీవితాన్ని పరిచయం చేశారు యేసు ప్రభు వారి లోకంలో. చూడండి, యేసు ప్రభు వారి గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, ఆయన మనస్సు ఎటువంటిదని. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి, ఆయన అట్టహాసంగా ఈ లోకానికి రాలేదని, కానీ దేవునితో సమానంగా, అంటే దేవుడు యేసు ప్రభు వారు దేవునితో సమానంగా అంటే దేవుడే, అది మనం అర్థం చేసుకోవాలి. 3 వ్యక్తులుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకి 3 వ్యక్తులుగా మనకు కనిపిస్తున్న 3 వేరువేరుగా లేరు, 3 ఒకటిగానే ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ యొక్క దేవుడు ఒకటే, దేవుళ్ళు కాదు, దేవుడు యేసు ప్రభువు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది మానవులుగా లేకపోతే మన ఆలోచన తీరుకి అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, కానీ మనకి ఎంతవరకు అర్థం కావాలన్నది బైబిల్ గ్రంథంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాడు. సో కాబట్టి యేసు ప్రభు వారు అంటే దేవుడు ఈ లోకానికి ఆయన అంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకాన్ని, పరలోకం అన్నది పాపరహితమైనటువంటి ఒక ప్రదేశం. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు విధానాలు ఇవన్నీ కూడా పరలోకంలో కనిపించవు. నీతి, న్యాయం, మహాపరిశుద్ధత ఇవి దేవుని యొక్క లక్షణాలు. అది విడిచిపెట్టి దేవుడు ఈ లోకానికి, పాపంతో నిండుకొని ఉన్నటువంటి లోకానికి దేవుడు అంతగా తగ్గింపు జీవితాన్ని, అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారన్నది, అంటే మనం ఆయన అంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు ఎంత కోరుకుంటున్నాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఆయనే ప్రాణం త్యాగం చేయడానికి ఆయన ఒప్పుకుంటున్నాడు. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనేది ప్రాణం పెట్టేది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఇతరులను ప్రేమించేటప్పుడు దేవుడు ఇటువంటి ప్రేమ మనకు దయచేస్తాడు.
సువార్త ప్రకటించేటప్పుడు, ఇతరులకు దేవుని పరిచయం చేసేటప్పుడు ఈ లోకం, శరీరానుసారమైన జీవితం, ఇవన్నీ కూడా దేవుని పద్ధతుల్ని, దేవుని యొక్క విధానాల్ని ఇష్టపడరు. నీతిగా, న్యాయంగా బతికే జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని లోకం ఇష్టపడదు. ఎందుకంటే మనం పాపంలోనే ఉండాలి, పాపంలోనే బ్రతకాలని పాపాన్ని ఇష్టపడి మనం ఈ లోకంకి పంపబడిన జనాంగం మనం. కాబట్టి మనం దేవుని విధానాలు అర్థం చేసుకోం. అందుకనే సువార్త ప్రకటిస్తే మనం ప్రాణాలని కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎవరు అర్థం చేసుకోలేదు. అతి కొద్ది మంది మాత్రమే. ఆయన సొంత ప్రజలే ఆయన అర్థం చేసుకోక ఆయన్ని దూషించి, ఆయన్ని దయ్యం అని, ఆయన్ని రకరకాలుగా ఆయన్ని తిండిపోతని, రకరకాలుగా ఆయన్ని అవమానించి, ఆయన్ని చాలా హింసలకి గురి చేసి ఆయన్ని సిలువకు అప్పగించారు. అది మనం చేసింది. యేసు ప్రభువారి లాంటి వ్యక్తికి మనం చేసింది అది. ఇది మనం అర్థం, అంటే మనిషి ఎలా ఉంటాడో, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయన్నది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మనిషి చాలా భయంకరమైన వాడు. శరీరానుసారమైన జీవితం చాలా భయంకరమైనది. ఈ లోకం చాలా భయంకరమైనది. సత్యాన్ని నమ్మరు, నీతిగా జీవించడానికి ఇష్టపడం, పరిశుద్ధమైన జీవితం ఇష్టం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్ని రూపుమాపడానికి, ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి, మనం అర్థం చేసుకోమని, మనం ఆయన్ని చంపేస్తామని తెలిసి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి ఆ మరణంలోనే, ఆయన త్యాగంలోనే మనకి రక్షణ దొరికింది. చూడండి, దేవుని విధానం తగ్గింపు జీవితంలో ఉంది. మనిషి హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అది చాలా భయంకరమైంది. ఎందుకంటే పాపం అనేది ఎలాగ ఎంటర్ అయిందంటే, లోకంలో ఒక దేవదూత, ఆర్కేంజల్ దేవదూతగా ఉన్న ఆయన అందాన్ని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి అతిశయించి దేవుని అతిశయపు ఆలోచన ఎప్పుడైతే ఎంటర్ అయిందో, దేవుని యొక్క సన్నిధి ఆ దూతకు దూరం అయిపోయింది. ఆ దూత ఒక మూమెంట్లో దయ్యంగా మారిపోయింది. చూడండి, ఒక ఆలోచన, అంటే ప్రైడ్ అన్నది, గర్వం అనేది, మనల్ని మనం హెచ్చించుకునే అన్నది దేవదూతను దయ్యంగా మార్చే ఒక భయంకరమైనటువంటి ఆలోచన. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఉదయకాల సమయంలో మనం అటువంటి విధానం మానుకొని, నిజంగా మనం క్రిస్మస్ని, లేకపోతే నిజంగా యేసు ప్రభు వారి పుట్టుకొని మనం ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలంటే, మనం చేయాల్సింది ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి. యేసు ప్రభు వారి అటువంటి జీవితాన్ని లోకానికి పరిచయం చేయడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది. మనం ఏదో ఊరకనే చెట్ల పక్కన ఫోటోలు దిగడానికి కాదు, లేకపోతే శాంటా క్లాస్ క్యాప్లు, డ్రెస్సులు వేసుకొని, లేకపోతే ఊరకనే పాటలు పాడుతూ తిరగడానికి కాదు, లేకపోతే ఏదో సెలబ్రేట్ చేసుకొని కేకులు కట్ చేసుకొని తినడానికి కాదు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మనల్ని మనం తగ్గించుకొని దేవునిని హెచ్చించి దేవుని రాజ్యంలో మనం పాలిభాగస్తులుగా ఉండడాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే, దేవుని సన్నిధిలో మనం నిత్యం ఉండాలంటే, దేవుని యొక్క విధానం, దేవుని యొక్క ప్రణాళికలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే సరైన సమయంలో, కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారని మనం చదువుకున్నాం. సో చూడండి, అందుచేత 9వ వచనం చూస్తే చూడండి, రిక్తునిగా చేసుకొనెను. మరియు 8వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. ఆయన
ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమునకు ఆయనకు అనుగ్రహించను. అంటే యేసు ప్రభు వారు తను తాను రిక్తినిగా చేసుకొని తగ్గించుకొని మరణం పొందినంతగా తగ్గించుకోవడం వలన, ఆయన మరణం పొందడం వలన, శ్రమలు అనుభవించి మనకి రక్షణ మార్గం తేవడానికి ఇష్టపడడం వలన దేవుడు ఆయన నామాన్ని హెచ్చించారు, ఆయన్ని హెచ్చించారు. ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చించాలి, కానీ మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది ఒక సైతాను ఆలోచన. మనిషిని లేకపోతే దేవదూతని దయ్యంగా మార్చే ఆ శక్తి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచన మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది. సో దాని నుంచి మనం చాలాసార్లు మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న తెలివితేటలు, లేకపోతే అందం, లేకపోతే ధనం, వీటన్నిటిని బట్టి మనం గర్విస్తాం. మనం అమెరికాలో ఉంటే గర్వించవచ్చు, లేకపోతే మన ఉద్యోగాన్ని బట్టి గర్వించవచ్చు, మనకున్న ధనాన్ని బట్టి, ఇల్లుని బట్టి, మనకున్న గ్యాడ్జెట్స్ని బట్టి మనం రకరకాలుగా మనల్ని మనం హెచ్చించుకోవడానికి, గర్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన చదువుని బట్టి గర్విస్తూ ఉంటాం, దానికోసం చదువుకుంటాం. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. చదువుకోవద్దంటలేదు, కానీ దానివల్ల వచ్చే గర్వం గురించి ఆలోచించుకొని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకు అటువంటి గర్వం నుంచి, ప్రైడ్ నుంచి మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్తే, పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని డీల్ చేసి మనల్ని తగ్గించి మనల్ని హంబుల్గా ఉండడానికి సాయం చేస్తాడు. అప్పుడు దేవుడి నామం మన ద్వారా హెచ్చింపబడుతూ మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేస్తాడు. మీరు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. అంటే యేసు ప్రభు వారి గురించి, వాక్యం అంటే యేసు ప్రభు వారు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉన్నాడు యోహాను. ఆయన దేవుడై ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదంటే యేసు ప్రభు వారు ఇప్పుడు ఏదో ఈ లోకంలో ఒకరోజు పుట్టుండొచ్చు, కానీ ఆయనకి ఆది అంతం లేదు. దేవుడు యేసు ప్రభు వారని మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఇంకా చూస్తే ఆయనే ఈ లోకానికి వాక్యమే శరీరధారి 14వ వచనంలో చూస్తే కృపా సత్య సంపూర్ణుడుగా, కృప కలిగిన వాడు, సత్యం కలిగి మన మధ్య నివసించి, అది గొప్ప చరిత్రలో జరిగినటువంటి గొప్ప సంఘటన. అందుకే బైబిల్ గ్రంథం అనేది చాలా పవిత్రమైంది. అర్థం చేసుకొని మనం వాక్యానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. చూడండి, యేసు ప్రభు వారు చూపించిన జీవితం చాలా గొప్పది. ఆ జీవితం జీవించడానికి ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇది నిజంగా మనం కానీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. మన గర్వాలన్నింటినీ విడిచిపెట్టాలి. చూడండి, యేసు ప్రభు వారు ఒకసారి ఏమన్నారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో నికోదేముతో అన్న మాటలు, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిన పోయిన వాడెవడునూ లేడు. చూడండి, అంటే యేసు ప్రభు వారు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న నికోదేముతో చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వారిలో ఎవరు పరలోకం చూడలేదు, కానీ యేసు ప్రభు వారికి పరలోకం తెలుసు. ఆయన వచ్చింది పరలోకం నుంచి.
అందుకనే ఆయన ఆయన మాటలు చాలా విలువైనవి. ఎందుకంటే పరలోకం నుంచే వచ్చారు ఆయన. యేసు ప్రభు వారి లోకానికి పరలోకం నుంచి వచ్చారు. పరలోకం, ఆ హెవెన్, స్వర్గం ఆయనకి తెలుసు అక్కడ ఎలా ఉంటుందని. దాని ప్రాధాన్యత, దానికోసం ఎటువంటి జీవితం జీవిస్తే అక్కడికి వెళ్తాం, ఇవన్నీ యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఆయన మాటలు మాత్రమే మనం పట్టించుకొని గౌరవించి మన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు వారి జీవితం గొప్ప జీవితం, ఆయన మాటలు గొప్ప మాటలు. అది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ఒక గ్రంథం, పవిత్ర గ్రంథం. బైబిల్ వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, ఆలోచించాలి, దేవుని గొప్పతనాన్ని అర్థం చేయాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మన పాపాలని రక్షించి, మన పాపాలని క్షమించడానికి. పాపాలను ఎందుకు క్షమించాడంటే ఆయనకి భయపడ్డానికి. యేసు ప్రభు వారి దేవునికి భయపడి, కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఆ మాటను మనం గమనించవచ్చు. ఆ యొక్క 130వ కీర్తనలో ఉంది, దేవుని భయపడడానికి, అంటే దేవుని భయం కలిగడానికి యేసు ప్రభు వారు దేవుడు మన పాపాలని క్షమించాడని. సో కాబట్టి ఇక్కడ ఇంకా మనం చూస్తే ఎందుకు యేసు ప్రభు వారు ఆ యొక్క కన్యక గర్భంలో పుట్టారు, ఆ తర్వాత ఎందుకు ఆయన ఈ లోకానికి, దేవుడే ఈ లోకానికి వచ్చాడు అని మనం అర్థం చేసుకుంటే, మన పాపాలను ఆయన క్షమించి ఆయన నీతిని మనకు ఆపాదించాలి. అంటే ఆయన మన పాపాలను క్షమించగలగానంటే ఆయన దైవత్వం ఉండాలి. అందుకనే ఆయన ఫుల్గా దేవుడు, ఫుల్గా మానవుడిగా ఈ లోకంలో ఉన్నాడు మనం అర్థం చేసుకుంటే. అందుకని ఆయన యొక్క నీతిని, అలాగే మన పాపాన్ని భరించడానికి ఆయన కన్యగర్భంలో పుట్టాడు. కాబట్టి మన పాపం ఆయన మీద పడే అవకాశం, అంటే మన పాపం అంతా మోసే అవకాశం ఆయనకు వచ్చింది. ఆయన ఏ పాపం లేకుండా పాపరహితుడిగా ఈ లోకంలో జీవించాడు. కాబట్టి మన పాప అంతా ఆయన భరించి ధర్మశాస్త్రం యొక్క అధికారం మన జీవితంలో లేకుండా చేశాడు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన పట్ల ధర్మశాస్త్రాన్ని యొక్క అధికారాన్ని కొట్టివేశాడు. ఇక మీదట మనం ధర్మశాస్త్రం కింద లేం, కానీ ఆయన కృప కింద బ్రతికి ఆయన చిత్తం చేస్తూ పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ నిజమైన క్రైస్తవ జీవితం, అంటే యేసు ప్రభు వారు ఏం చెప్తే అది చేస్తూ మనం మన సొంత ఆలోచనలను చంపేస్తూ దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడం ద్వారా నిత్య జీవం పొందుకొని నిత్య రాజ్యంలో మనం ఉండే అవకాశం ఉంది. ఇటువంటి జ్ఞానం, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి అటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి నిజమైన క్రిస్మస్లు, నిజమైన యేసు పుట్టుకని, యేసు యొక్క మరణ పునరుద్ధానాల్ని ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు సెలబ్రేట్ చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మరొకసారి మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి ప్రభువా నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయమని, ప్రభు వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.